outstanding girls. Parents, the beauty you witness today is not only the result of talent, but of relentless practice. Our students have immersed themselves in the discipline of classical dance over the years. Every footstep. समय हूँ, जीवन के हर मोड़ पर मैं हूँ, बीता हुआ कल में, आने वाला कल में, आदि में, अंत में, भूत में, भविष्य में, वर्तमान का साक्ष्य में, हे मानव, मैं समय हूँ। सृष्टि के निर्माण से ही मैंने कई सभ्यताओं तथा संस्कृतियों को जन्म लेते और पल्लवित होते देखा है। मैं आदिकाल से एक ऐसे देश की सभ्यता और संस्कृति का भी साक्षी रहा जो अपनी अमिट छाप लिए युगों से अखंड खड़ा है। मैं अनंत काल से ही जहां भारत की इस देवभूमि पर सांस्कृतिक विभिन्नताओं के संगम का साक्षी बना, तो वही वसुधैव कुटुंबकम की भावना के विस्तार का। मैं प्रारंभ से ही इस देश के नृत्य में हूँ और संगीत में भी, हर रंग में और कहानी में भी, क्योंकि मैं समय हूँ जिसने न केवल इस देश की मानव जाति को धरती से मंगल और चांद तक पहुँचते देखा, बल्कि इस देश की वैज्ञानिक उपलब्धि, तकनीकी प्रगति और खेल जगत की प्रसिद्धि का साक्षी भी बना। आज भी यहाँ का प्रत्येक वासी देश और इसकी मिट्टी की सुगंध को अपने हृदय में बसाए हुए है। हे मनुष्य, आज मैं समय भी इस धरती को झुककर नमन करता हूँ, जहाँ का प्रत्येक प्राणी अपनी सांस्कृतिक धरोहर और सभ्यता का हर्षोल्लास के साथ जश्न मनाता है और यही कहता है कि यह देश हमारा है, इसका रंग, इसका रूप, इसकी धूप और इसकी छाप हमारे हृदय में बसती है, और गर्व से यही कहता है कि ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा। बेशक ऐसा देश है मेरा जहाँ समय भी गाता है। Time, the ever-flowing river that shapes our past, defines our present, and holds the key to our future. The stage is set for Aisa Desh Hai Mera, a performance that encapsulates the diverse and vibrant tapestry of India. Our students, the torch-bearers of cultural richness, will guide you. Through music, through dance, through skit, a myriad of colors, our students will take you on a journey that pays homage to the unity and diversity that defines our beloved country. So sit back, relax, and let the magic of Aisa Desh Hai Mera unfold before your eyes. Together, let's embark on this cultural odyssey. చరిత్ర నుండే ఎన్నో సంస్కృతులు, సాంప్రదాయాలు, ఇతిహాసాలు, కథలు పుట్టాయి. మేనకా విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా శకుంతల పుట్టింది. అందమైన అరణ్యంలో కణ్వ మహర్షి వద్ద పెరిగింది. శకుంతల, దుష్యంతులు విధి వల్ల కలుసుకుని ఆ విధి వల్లే పరీక్షించబడ్డారు. ఈ కథనే అభిజ్ఞాన శాకుంతలం అంటారు. అందమైన సన్నివేశాలతో సాగిపోయే ఈ అభిజ్ఞాన శాకుంతలం నాటకం మనం ఇప్పుడు చూద్దాం. దీనిని మహాకవి కాళిదాసు రాశారు. రాజాదిరాజ రాజ దుష్యంత రాజ గంభీర కురువంశ యోధుడు వీర పరాక్రమ ధీరుడు యుద్ధంలో విజయం తప్ప ఓటమి ఎరుగని వీరుడు యావత్ భూమండలాన్ని సుభిక్షంగా పరిపాలన దక్షకుడు పరా బౌపరా బౌపరా బౌపరా. ఓ మహారాజా, ఆ జింకను విడిచిపెట్టండి. ఇది కణ్వ మహర్షి ఆశ్రమానికి చెందినది. జీవహింసతో ఈ ఆశ్రమ పవిత్రత లోపిస్తుంది. మునివర్యులకు ప్రణామములు. సాధారణంగా క్షత్రియులు వారు ఎక్కుపెట్టిన లక్ష్యాన్ని వదులుకోరు. నా మాటలకు గౌరవం ఇచ్చి
బాణాన్ని విరమించు కావడం చూసి నేను సంతోషించాను. భవిష్యత్తులో నీకు పుట్టబోయే పుత్రుడికి నీ లక్షణాలు ఉండుగాక తదాస్తు. మీరు ఒకసారి కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి వారి ఆతిథ్యాన్ని స్వీకరించండి. నన్ను ఆశీర్వదించండి మునివర్య. శకుంతల ఓ శకుంతల, శకుంతల ఓ శకుంతల, చైత్రిక స్వప్నిక, శకుంతల ఎక్కడోయ్? ఓహో, ఈ ప్రమాదం నుండి నిన్ను తప్పించాలంటే దుష్యంత మహారాజే రావాలేమో. దుష్యంత మహారాజా, ఓ దుష్యంత మహారాజా, మా చెల్లిని కాపాడండి ప్రభు. ఎవరు దేవి? నువ్వు కణ్వ మహర్షి పుత్రికను, శకుంతలను. ఏంటి, కణ్వ మహర్షి ఆజన్మ బ్రహ్మచారి అని విన్నాను. మరి ఇదెలా సాధ్యం? మహర్షి నన్ను కేవలం పెంచి పెద్ద చేశారు. నేను దేవలోకపు చెందిన అప్సరసైన మేనకా విశ్వామిత్రులకు పుట్టిన బిడ్డను. నువ్వు క్షత్రియకాంతవా? ప్రభు, రాజ్యం నుంచి సందేశం వచ్చింది, వెంటనే బయలుదేరమన్నారు. కుశలము దేవి. మహారాజు గారికి ప్రణామములు. ఆశ్రమంలోకి కొన్ని దుష్ట శక్తులు చొరబడ్డాయి. యజ్ఞాలు జరిగే సమయంలో అడ్డుపడుతూ ఇబ్బంది పెడుతున్నాయి. మీరు కొన్ని రోజులు ఆశ్రమంలో ఉండి రక్షణ కల్పిస్తారా? మునులను రక్షించడం మా క్షత్రియ ధర్మం. ధన్యోస్మి ప్రభు. దేవి, ప్రేమైక మూర్తివి నీవు. కణ్వ మహర్షి ప్రేమకు బందిని చేశావు. ఈ ప్రకృతి ప్రేమను సొంతం చేసుకున్నావు. తిరుగులేని విర్రవేగే ఈ మహారాజు సైతం నీ ప్రేమకు బందిని చేశావు. నీ అనుమతి లేకుండా మనసిచ్చాను. పుట్టగానే తల్లిదండ్రులకు దూరమయ్యాను. మీకు కూడా దూరమైతే? ఇప్పుడే ఇక్కడే గాంధర్వ వివాహం చేసుకుందాం. ఇదిగో నా ఉంగరం. ఇది నా ఉంగరం కాదు, నా అంతరంగం. గుజరాతి దేవతల పూల వానల మధ్య ప్రతిష్టానపుర వాసుల జయజల ద్వానాల నడుమ ఈ జంబూ ద్వీప మహారాణి రాజకోటకు తొందరలోనే వచ్చి నిన్ను సకల రాజలాంఛనాలతో తీసుకువెళ్తాను. దిగులు పడకు దేవి. నేను బయలుదేరనా? వెళ్ళిరానా దేవి? కుమారి, కణ్వ మహర్షుల వారు ఉన్నారా? పడతి, కణ్వ మహర్షుల వారు ఉన్నారా? వచ్చింది దుర్వాసుడు, గమనించలేదా? అడుగుతున్నది దురిత విదూరుడైన దుర్వాస మునీశ్వరుడు, వినిపించుటలేదా? శకుంతల, ఇక్కడ నిలుచుంది నిత రాక్షస పూదుడైన దుర్వాస ఋషీశ్వరుడు, కనిపించుటలేదా? చి అహంకారం! సురకాంతికి నరజాతికి పుట్టిన శంకర సంతకి ఎందుకుంటుంది సంస్కారం? మహర్షులమన్న మర్యాద లేక, మహిమానితులన్న మనన లేక, పరచారంలో మమ్మల్ని పరాభవించిన నీకు ఇదే ప్రతిఫలం. శకుంతల, ఎవరి ధ్యానంలో ఈ అత్రి సుతిరిని గౌరవించావో వారి మనసులోని రూపం మాసిపోముగాక, జ్ఞాపకం చెదిరిపోముగాక. ఆదమరిచి అతిథిని అవమానించిన నిన్ను నీ ప్రియుడు మర్చిపోముగాక. అనుభవించు. మహర్షికి పాదాభివందనాలు. శకుంతల దుష్యంత మహారాజా ఆలోచనలో పడి మీ రాకను గమనించలేదు. దయచేసి తనను మన్నించండి. మీ శాపాన్ని విరమించుకోండి. శాప విమోచన అవ్వాలంటే శకుంతల ఎవరి గురించి అయితే ఆలోచిస్తుందో వారి ఇచ్చిన ఏదైనా వస్తువు వారికి తిరిగి చూపిస్తే వారికి మళ్ళీ తిరిగి గుర్తొస్తుంది. ధన్యోస్మి గురువర్య. అమ్మా శకుంతల, ఏమైనా చెప్పాలా తల్లి? దుష్యంత మహారాజుకి నేను మనసిచ్చాను, వారు కూడా నాకు మనసిచ్చారు. మీకు తెలియకుండానే గాంధర్వ వివాహం చేసుకున్నాము. నీకు జరిగిందంతా నా దివ్య దృష్టితో చూశాను. జీవితాన్ని నిర్ణయించిన వాడే జీవిత భాగస్వామిని నిర్ణయిస్తాడు. నీ వివాహం దైవేచ్ఛ దీర్ఘ సుమంగళి భవ. వారు వచ్చి నన్ను తీసుకువెళ్తారా? స్థితిలో నీవు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నీ భర్త దగ్గర ఉండడమే నీకు శ్రేయస్కరం తల్లి. మంచిది, నన్ను ఆశీర్వదించండి. సూయ, ప్రియంవద, చైత్రిక, స్వప్నిక అందరూ క్షేమంగా ఉండండి. ఇక నేను వెళ్ళి వస్తాను. జాగ్రత్త.
మహారాజుకు ప్రణామములు. మేము కణ్వ మహర్షుల ఆశ్రమం నుండి వచ్చాము. కణ్వ మహర్షులకు మీ ఇద్దరి గాంధర్వ వివాహం గురించి తెలిసింది. శకుంతల ఇప్పుడు గర్భవతి. దయచేసి ఇద్దరిని స్వీకరించండి. ఏంటి, తినకు నాకు వివాహమా? మీరెక్కడ భ్రమపడుతున్నారు? ఇటువంటిది ఏమీ జరగలేదు. జననాద వేట నెపమున గొనకొని కన్వాశ్రమమున కున్వచ్చి మొదంబున నందు నాకు నీ ఇచ్చిన వరము దలంపవలయు చిత్తములోనన్ ఏల ఎరుకలే నీ తరుల ఎట్ల నీ వెరుగననచు బలికె తెరిగి ఎరిగి ఏన కాని దీని నెరుంగరిందురులని తప్ప బలుకునగునే కార్మికులకు. నేనెరుగని నిన్ను నెక్కడి దానవు మిన్నకయ ఎను చిత్తంబు పలుకంగా నేల ఎరుగు మంబూరు హానన ఎందుండి వచ్చి తంబులకు వడిన్. విమల యశోనిధి పురుష వృత్త నెరుంగుచున్నుండు జూవే వేదములను పంచభూతములు ధర్మవు సంధ్యలు నంతరాత్మయున్ యముడును చంద్ర సూర్యుడును హంబున రాత్రియు నన్న పదార్థములు ఇవియుండగనరుడు తక్కొన నేర్చునే తన్ను మృచ్చిలన్ సతియును గుణవతియు ప్రజావతియు ననువ్రతయునైనా వనిత నవజ్ఞాన్విత దృష్టి జోచు నతి దుర్మతికి హముంబరము గలదే మతి బరికింపన్. మీరెంత చెప్పినాగా నేను నమ్మను. మీరు కావాలంటే మా రాజ్యంలో ఉండవచ్చు. నేను ఎంత చెప్పినా మీరు అనుగ్రహించట్లేదు. నన్ను అవమానించినట్లు చేశారు. ఇక్కడే మట్టిలో కలిసిపోవడం మేలు. మహారాజు గారికి ప్రణామములు. ప్రభు, మీ ఉంగరం ఇతని వద్ద లభించింది. ఏది ఇటివ్వండి. ఇతనికి జీవితం సరిపోయేంత ధనం ఇచ్చి పంపించండి. ధన్యవాదములు మహారాజా. నేను ఎంత పెద్ద తప్పు చేశాను. శకుంతలని అవమానించాను. ఇప్పుడే వెళ్ళి క్షమాపణని కోరుకుంటాను. ఎవరివయ్యా నీవు? ఇక్కడ ఎప్పుడూ చూడలేదే. నీ పేరేంటి తండ్రి? నీ పేరేమిటి పుత్రా? నేను నీకు పుత్రున్నా. నేను నీకు తండ్రిని అయితే నువ్వు నాకు పుత్రుడివేగా. అలాగే నాయనా, నేను నీకు పుత్రున్నే. దూరం దూరం. నా దేవదత్తుడి మీద బాణం ఎందుకేశావు? మహారాజుని కదా, కాపాడడం నా బాధ్యత. నన్ను చంపుతుందని నువ్వు చంపుతావా? చంపడం తప్పైతే నువ్వు చేసేది తప్పేగా. ప్రాణులని చంపి మాంసం తిని బ్రతకడం వాటికి దేవుడు ఇచ్చిన వరం. సమస్త జీవులను కాపాడడం మరి నీకు రాజ్యం ఇచ్చిన బాధ్యత. అంటే ఏంటి? నన్ను కాపాడాలి, దీన్ని రక్షించాలి. అది ధర్మం. బాగుంది ఈ కొత్త నాగరికత. నిన్ను కన్నవారు ఎవరు నాయనా? నా కన్నవారితో నీకేం పని నాయనా? సర్వదమన సర్వదమన. శకుంతల, శకుంతల, నన్ను మన్నించు దేవి. తండ్రి, ఈయన మీ నాన్నగారు దుష్యంత మహారాజు. నాన్న, ఇక నుండి నా కుమారుడితో పాటు ఈ కురు సామ్రాజ్యపు ప్రజలందరూ నా కన్నబిడ్డలే. మీ ఆలనా పాలనా చూసుకునే భాగ్యం కలగడం నా అదృష్టం. ఈ శుభ సందర్భంలో భావి భారత చక్రవర్తి నా కుమారుని యువరాజుగా ప్రకటిస్తున్నాను. దుష్యంత మహారాజు గారికి జై హో! దుష్యంత మహారాజు గారికి జై హో! భరతుడిగా నేను మీ అందరి శ్రేయస్సు కోసం కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.